థర్డ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటి? చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. అసలు న్యాచురల్ నెంబర్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి తెలుసా? తెలిస్తే చెప్పండి కామెంట్స్లో. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. 1 2 3 4 సో ఆన్. ఓకేనా? ఇవి న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఏ న్యాచురల్ నెంబర్ ఎన్కైనా 6 power n అనేది 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. 6 power 1 ఎంత? 6. 6 power 2 ఎంత? 6 into 6 36. అలాగే 6 power 3 ఎంత? 6 into 6 into 6 అంటే 216. అలాగే 6 power 4 ఎంత? 6 into 6 into 6 into 6 ఏమవుతుంది? 1296. ఇక్కడ మీరు చూస్తే చూడండి 6 క్యూబ్లో 6 power 4లో 6 లాస్ట్కి 6తోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా మీకు 0తో ఎండ్ అవుతున్నట్టు కనిపిస్తుందా? కనిపించట్లేదు. కానీ నేను మిమ్మల్ని 6 power 100కి యూనిట్ డిజిట్ ఏముంటుంది అని అడిగితే మీరు ఏం చెప్తారు? నాకు చెప్పలేం కదా. సో ఇలా మనం రాసేసి అవును 6 power n అనేది 0తో ఎండ్ అవ్వదు అని చెప్పలేము. దానికంటూ ఒక రీజన్ ఉండాలి. ఓకేనా? ఆ రీజన్ మనం ఎలా ప్రూఫ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటి? 0తో ఎండ్ అవుతుంది అన్నాడు. ఏ నెంబర్ అయినా ఎనీ నెంబర్, ఓకేనా, ఏ నెంబర్ అయినా దట్ ఎండ్స్ విత్ 0 అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కన్సిడర్ చేస్తే మీరు 10 కానీ 20 కానీ 30 కానీ 3000 కానీ 300 కానీ ఏ నెంబర్ అయినా అది 0తో ఎండ్ అవుతే ఇట్ షుడ్ బీ డివిజిబుల్ బై 10. ఓకేనా? ఏ నెంబర్ అయినా 0తో ఎండ్ అవుతే అది ఖచ్చితంగా 10తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ 10తో డివిజిబుల్ అవుతుంది అంటే అది ఇంకా ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది? 2తోనే అవుతుంది అండ్ 5తో అవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ 100 నెంబర్ ఉంది, 100 అనేది 10తో డివిజిబుల్ అవుతుంది అనుకుందాం. సో 100 అనేది 2తో కూడా డివిజిబుల్ అవుతుంది, అదే 100 అనేది 5తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఎందుకు అలా అవుతుందో నేను చెప్తాను. ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 10 ఏంటో చెప్పండి. మీకు ఇప్పటికే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం వచ్చేసి ఉండాలి. సో తెలుసు అని అనుకుంటున్నాను. తెలీదు అంటే ముందు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ అర్జెంటుగా వెళ్ళి చూసి రండి, మన ఛానల్లో ఉంది. ఓకేనా? సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 10 ఏంటంటే 2 into 5. అందుకే ఏదైనా ఒక నెంబర్ 10తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 2తోనూ డివిజిబుల్ అవుతుంది, అలాగే 5తోనూ డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power n ఎలా రాయొచ్చు? నేను 2 into 3 power n అని రాసేయచ్చు కదా. ఇప్పుడు చూడండి 6 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 into 3. ఇక్కడ 5 లేదు అంటే 6 power n అనేది 0తో ఎండ్ అవ్వదు. అర్థమైందా? ఇప్పుడు ఏ నెంబర్ అయినా 0తో ఎండ్ అవుతే అది 10తో డివిజిబుల్ అవ్వాలి. అదైతే తెలుసు కదా. 10తో డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ 2తోని 5తో కూడా అవుతుంది కదా. కానీ 6 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 into 3. 5 లేదు కదా. అందుకు 6 power n does not ends with 0. ఓకేనా? therefore 6 power n does not ends with 0. ఎందుకు అంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇలా ఈ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి, అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.